హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో బాయ్స్ మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ థింక్ నేను ఎందుకు యూస్ఫుల్గా ఉంటుంది అంటున్నానంటే యాక్చువల్లీ బ్లాక్గా ఉండే అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాను. ఐ థింక్ కొంచెం మీరు చామంచాయగా ఉన్నా లేదా కొంచెం బ్లాకిష్గా ఉన్నా కూడాను చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారనమాట. ఐ థింక్ నేను ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, అసలు ఎలా ఉండాలి, అసలు ఎలా ఉన్నా హ్యాండ్సమ్‌గా అస్సలు కనిపించను అని చాలా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు అబ్బాయిలనమాట. బట్ ఈరోజు చెప్తాను అండ్ మీరు కూడా హ్యాండ్సమ్ మీకు అండ్ మీరే హీరో అని అండ్ మీరు ఎవరికి ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించుకోవాలి అంటే కొన్ని ఫ్యాషన్ టిప్స్ ఫాలో అవ్వాలి అనమాట. సో ఇవన్నీ నేను చెప్తాను. బట్ నేను చెప్పబోయే టిప్స్ మీకు చాలా చాలా యూస్ఫుల్‌గా ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే టిప్స్ మీరు డెఫినెట్‌లీ ఫాలో అవ్వగలిగితే మీకు మీరే హ్యాండ్సమ్ అనమాట. అండ్ మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడుతారు. సో మరి ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే మరి టిప్స్ ఏంటో కూడా చూసేద్దామా లేట్ చేసుకోకుండా. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ తెలుసు కదా! ఎప్పటిలాగా అది కూడా చెప్పేస్తాను. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మీరు వేసుకునే షర్ట్స్, టీ షర్ట్స్ అనమాట. మెయిన్‌గా చాలా మందికి లుక్ అక్కడికే వెళ్ళిపోతుంది కదా! సో అలాంటి విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అనమాట. యాక్చువల్లీ స్ట్రైట్ లైన్స్ ఉన్నవి కానీ అంటే ప్యాటర్న్ స్టైల్ టీ షర్ట్స్ కావచ్చు, షర్ట్స్ కావచ్చు మీరు అస్సలు యూజ్ చేయమాకండి. ఐ థింక్ బ్లాక్‌గా ఉన్నా సరే మీరు కొంచెం చామంచి అయినా కూడా అలాంటి టైప్ షర్ట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. మీరు అన్‌అట్రాక్టివ్‌గా కనిపిస్తారు అనమాట. బట్ ఇంకా దాని మీద చాలామంది ఏదైనా చిన్న చిన్న బొమ్మలున్నవి కానీ లేదంటే పేర్లున్నవి కానీ అలాంటివి కూడా అసలు మీకు సెట్ అవ్వదు అనమాట. అస్సలు యూజ్ చేయమాకండి పొరపాటున కూడా. అంటే మీరు ఎక్కువగా ప్లెయిన్‌గా ఉండే షర్ట్స్ యూజ్ చేయండి. సో అలాంటివి యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఫేస్‌లో ఒక గ్లో కనిపిస్తుందనమాట చూసే వాళ్ళకి. ఎందుకంటే చాలామంది డార్క్ యూజ్ చేస్తూ ఉంటారు. నేను గుర్తొచ్చింది యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ మీరు కొంచెం డార్క్ కలర్‌లో ఉంటున్నప్పుడు మీరు వేసుకునే కలర్స్ కూడా డార్క్ అనుకోండి. అందులో మీరు కలిసిపోతారు. చూసే వాళ్ళకి కూడా కొంచెం అసహ్యంగా కనిపిస్తారు అనమాట. ఎక్కువగా మీరు చూజ్ చేసుకునే కలర్స్ ఏవైతే ఉంటాయో అది వైట్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ లైట్‌గా ఉండే కలర్స్ యూజ్ చేయండి. చాలా బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు. అండ్ చూసిన వాళ్ళకి కూడా నీకు మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది అని కూడా అనుకుంటారు అనమాట. అంటే చాలామంది చేసే మిస్టేక్స్ అనమాట. ఎక్కువగా ఈ నల్లగా ఉండేవాళ్ళు డార్క్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఫుల్ పింక్ కానీ, ఫుల్ గ్రీన్ కానీ, ఫుల్ బ్లూ గానీ ఇట్లా అనమాట. అది సెట్ అవ్వదు యాక్చువల్లీ అలాంటి కలర్ వాళ్ళకి. సో ఏదైనా కొంచెం ఐ మీన్ లైట్‌గా ఉండే కలర్ అది మీరు టీ షర్ట్స్ అయినా కావచ్చు, షర్ట్స్ అయినా కావచ్చు. ప్లెయిన్‌గా ఉండేలా చూసుకోండి ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ కలర్స్ మాత్రమే యూజ్ చేయండి. మీరు చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు. వాటితో పాటుగా మీరు వేసుకునే జీన్స్ కూడా ఏదైతే ఉంటుందో అది కలర్ కూడా డార్క్ బ్లూ కానీ అండ్ తర్వాత ఒక బ్లాక్ కలర్ షేడ్ కానీ లేదంటే స్కై బ్లూ కలర్ షేడ్ ఉంటుంది. ఇలాంటివి యూజ్ చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోతుంది అనమాట మీకు. అండ్ ఖచ్చితంగా మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు ఈ డ్రెస్‌లో అని ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్ కూడా వస్తుంది. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ కూడా ఒకటి చెప్తాను. అండ్ వేసుకునే అంటే ఫ్యాన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎలా చెప్పాలి అండ్ గ్రీన్ కానీ, రెడ్ కానీ ఫుల్ కలర్స్ అనమాట. ఇలాంటివి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అలాంటివి యూజ్ చేయమాకండి. ఎదుటి వాళ్ళ దృష్టిలో మీరొక బకరా అయిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నాను. సో మాక్సిమం నేనిప్పుడు 3 కలర్స్ చెప్పాను కదా! సో మీకు డార్క్ బ్లూ కానీ, స్కై బ్లూ కలర్ షేడ్ కానీ అండ్ తర్వాత బ్లాక్ కానీ జస్ట్ 3 కలర్స్ మెయింటైన్ చేసుకోండి మీరు జీన్స్‌లో. సూపర్‌గుంటారు అనమాట మీరు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీ బాడీ మెయింటెనింగ్ అనమాట. సో బాడీ ఫిట్‌గా ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి. అవసరమైతే జిమ్‌కి వెళ్ళండి. ఎక్సర్‌సైజెస్ చేసుకోండి. ఇక్కడ మీరు సిక్స్ ప్యాక్స్ చేయండి అని నేను మెన్షన్ చేయట్లేదు. బట్ మీరు ఎలాంటి అవుట్‌ఫిట్ వేసినా సరే మీ బాడీకి అలా ఫిట్ అయిపోవాలి అనమాట. మీ బాడీని అలా మెయింటైన్ చేసుకోండి అని చెప్తున్నాను. దాని గురించి ఓవర్ కేరింగ్ తీసుకోవాలి. మార్నింగ్, ఈవినింగ్ వెళ్ళేసి జిమ్‌లో కష్టపడాలి అని కూడా కాదు. పర్ఫెక్ట్ బాడీ అనేది మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే డ్రెస్ వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. చాలా ఫిట్‌గా ఉంటుంది. చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది అనమాట. సో దానికోసం చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫుట్‌వేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత మంచిగా మీరు రెడీ అయినా కూడాను ఫుట్‌వేర్‌లో ఏదైనా మిస్ అయింది అంటే డెఫినెట్‌లీ అక్కడ మీరు అన్‌అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. సో ఖచ్చితంగా మీరు వైట్ షూ కానీ అండ్ బ్లాక్ షూ కానీ అండ్ తర్వాత ఇంకోటి బ్రౌన్ కలర్ అనమాట.
ఈ 3 కలర్స్ ఏదైతే ఉంటాయో అవి ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. కొంచెం ఆపోజిట్ లాగా మీరు యాక్చువల్లీ వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు అనుకోండి అండ్ బ్లాక్ కలర్ షూ అలా అనమాట. ఒకవేళ బ్లాక్ వేసుకుంటే వైట్ కలర్ అట్లా కొంచెం అంటే మీ షర్ట్‌కి, షూకి కొంచెం ఆపోజిట్‌గా ఉండేలాగా లైట్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి. అండ్ చాలా బాగా కనిపిస్తారు అనమాట. ఇలాంటి షూ యూజ్ చేయటం వల్ల రకరకాల షూస్ పెట్టేసుకోవద్దు. సో, అది ఎందుకంటే మీరు ఎంత పర్ఫెక్ట్ మెయింటైనింగ్ చేసినా కూడాను ఒక్కొక్కసారి తెలియకుండానే షూ దగ్గరకొచ్చేసరికి చాలా డిఫికల్ట్‌గా తయారైపోతుంది అనమాట. సో, మీరేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా షూస్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ అనమాట. సో, ఇలా మీరు సింపుల్‌గా అంటే ఎలాంటివి వేసుకోవాలి, ఇలాంటివి మెయింటైన్ చేసుకోండి. ఇంకా యాక్చువల్లీ ఇంకా మీ ఫేస్, స్కిన్ కేర్ ఎక్సెట్రా అనేది కామన్‌గా అది మీ అందరికీ తెలిసిందే కదా! అండ్ నార్మల్‌గా ఫేస్ వాషెస్ కావచ్చు, లేదంటే అండ్ వీక్లీ వన్స్ స్క్రబ్ లాంటివి యాక్చువల్లీ యూజ్ చేసుకోండి. నార్మల్‌గా మీరు హోమ్‌మేడ్ అయినా సరే కంపల్సరీ. సో, అది అంటే న్యాచురల్‌గా కనిపిస్తారు. చాలా మంచిగా గ్లో కనిపిస్తుంది మీ ఫేస్‌లో కూడా అనమాట. దాని గురించి పెద్ద పెద్ద కష్టాలేం పడాల్సిన అవసరం కూడా లేదు. చాలా చాలా సింపుల్ టిప్స్ అనమాట ఇవన్నీ కూడా. చాలా ఈజీగా మీరు కొంచెం జస్ట్ వన్స్ మీరు ఫాలో అయ్యారు అంటే ఆటోమేటిక్‌గా మీరు వాటికి ఎలాగో అలవాటు పడిపోతారు. సో, అంటే మీరు ఎవరికైనా కొంచెం అందంగా కనిపించాలి అన్నా అండ్ నువ్వు చాలా బాగున్నావు, హ్యాండ్సమ్‌గా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మీకు తెలుసో లేదో. యాక్చువల్లీ బ్లాక్ ఉన్నా కూడాను అండ్ నువ్వు చాలా బాగున్నావు, బ్లాక్‌గా ఉన్నా కూడాను చాలా హ్యాండ్సమ్ ఉన్నావు. అండ్ నీ ఫేస్‌లో ఏదో ఒక సంథింగ్ ఒక కళ ఉంది అని చెప్తుంటారు కదా! యాక్చువల్లీ అలా మెయింటైన్ చేసుకోవాలి అనమాట. ఐ మీన్ బ్లాక్ ఉన్నాము అని చెప్పేసి చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు చాలామంది. అండ్ ఏదన్నా ఒక వర్డ్ చెప్పటానికి భయపడతారు, నలుగురిలోకి వెళ్ళటానికి భయపడతారు. చాలా ఐ థింక్ ఫియర్ అనే ఏదైతే ఉంటుందో అది ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. మాక్సిమం చాలామంది అబ్బాయిలు అనమాట. బట్ అస్సలు అలాంటివి తీసుకోవద్దు. యాక్చువల్లీ కలర్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. క్యారెక్టర్ ఇంపార్టెంట్. బట్ కాకపోతే ఏంటంటే మీరు కొంచెం స్టైలిష్‌గా కనిపించాలి కాబట్టి నేను ఈ టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇవన్నీ జస్ట్ వన్స్ మీరు ఫాలో అయ్యి చూడండి. అండ్ మీకు కాంప్లిమెంట్ రాకపోతే అప్పుడు అడగండి. ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పాను అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ మీకు బాగా నచ్చుతాయి. సో, ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా చూస్తున్నారా ఛానెల్‌ని సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.